మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని చక్రాస్ని దాటుకుని సహస్రధార చక్ర వరకు ఎగ్జాంపుల్గా ఇది ఎలా ఉంటుంది అంటే ఒక సూది మొన ప్రకాశం కనుక మన యొక్క స్పైన్లో స్టార్ట్ అయ్యి ఒక చిన్న సూది మొన ప్రకాశం అనేది స్పైనల్ కార్డ్ నుంచి పైకి మేరుదండం నుంచి అన్ని చక్రాస్ నుంచి వెళ్తూ పై వరకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఇవి విశ్వంలో ఉన్నటువంటి శక్తితో కలిసేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క కుండలిని శక్తి అనేది జాగృతమై ఈ యొక్క పాములు మెలవేసుకున్నట్టుగా పైకి ప్రయాణం అనేది వెళుతూ ఉంటుంది. సహస్రధార చక్ర దగ్గర మాడు భాగంలో ఇది సన్ననైనటువంటి ఒక ప్రకాశం ద్వారా కాంతి బిందువు అనేది విశ్వంలోకి వెళ్తుంది. దీన్ని మోక్ష స్థితి అంటారు. చాలామంది సాధువులు, చాలామంది యోగ సాధకులు కోరుకున్నటువంటి స్థితే ఈ యొక్క మోక్ష స్థితి. ఈ మోక్ష స్థితికి వెళ్ళడం వలన మనిషి ఎంతో జ్ఞాన స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడం కూడా జరుగుతుంది. సో శరీరం అంతా కూడా ఎంతో తేజోవంతంగా, ప్రకాశవంతంగా వెళ్ళేటువంటి స్థితి జరుగుతుంది. కాబట్టి కుండలిని జాగృతానికి యోగ శాస్త్రంలోను మరియు యోగ తంత్ర శాస్త్రంలోను శ్రీ విద్యా విపాసనలోను మనకి ఇంత అద్భుతమైనటువంటి స్థానాన్ని కలిగించారు. విద్యను మనం అందిస్తున్నారు. విద్యను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం.